వస్తూ భార్య భర్తల బంధము అంటే ఎలా ఉండాలంటే, ఈ చెట్టు కొమ్మ చూడండి, ఇది భార్య కొమ్మ, ఇది భర్త కొమ్మ. ఎలా అల్లాడు ముద్దుగా ఆటలాడుతున్నాయి, పాటలు పాడుతున్నాయి చూడండి. ఇలా ఉండాలి. ఎప్పుడు ఇలా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎంతో సింధిస్తుంది, సిగురిస్తుంది. ఈ చెట్టు ఆకులాగా ఎప్పుడు లొల్లి పెట్టుకోకూడదు భార్యాభర్తలు ఎప్పుడు లొల్లి పెట్టుకోకూడదు. ఎందుకంటే భార్యాభర్తలు లొల్లి పెట్టుకుంది ఏరు, ఇతరుల వల్ల లొల్లి వచ్చింది ఏరు. వాళ్ళు ఎంత మంచిగా చిలుక గోరెంకల్లాగా కూడుంటున్నారు, చెట్టు కొమ్మల్లాగా సిగిరిస్తున్నారు, చెట్టు కొమ్మల్లాగా ఉంటున్నారని కొందరి పాపపు కళ్ళు మీద పడతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కళ్ళ వల్ల భార్యాభర్తలకు గొడవలు రావచ్చు. ఆ గొడవలకు ఎలాంటి దోషము ఉండదు. ఎందుకంటే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి లొల్లి పెట్టుకున్న లొల్లి కాదు, ఇతరులు పుట్టించిన లొల్లి కాబట్టి దానికి ఎలాంటి దోషం ఉండదు. మీ ఇంట్లో లక్ష్మీదేవే కొలువై ఉంటుంది. అంతలా మనం భార్యాభర్తలను గొడవ పెట్టుకోకూడదు. ఈ చెట్టు కొమ్మలా సిగురించాలి, ఈ చెట్టు కొమ్మలా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ పావురాల జంటలా ఉండాలి. వారి ఇల్లు ఎప్పటికైనా ఎదుగుతుంది. వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకొని కూర్చుంటుంది. అలా కూరాడి సందున కూర్చొని ఉంటుంది, నీరాడి సందున నిలబడి ఉంటుంది. ఏ ఇంట్లో సిరి సంపదలు సింధిస్తాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే. తప్పకుండా మన మంచితనమే మనల్ని కాపాడుతుంది. మనకు తెలిసి మాత్రం మనం ఎవరికి ఇతరులకు ద్రోహం చేయకూడదు. మనము అలా మనసత్వం ఉన్నవారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. లక్ష్మి కావాలి అనుకునేవారు, మనము ముఖ్యంగా ఆడవారు మోటు మాటలు మాట్లాడకూడదు, ఇతరులను నిందించకూడదు, ఇతరులను నోట చెడు మాటలు మాట్లాడకూడదు. లక్ష్మీదేవి లక్ష్మి అంటే మనం కూడా ఒక లక్ష్మి స్వరూపం, ఇంటి గృహలక్ష్మి అంటారు మళ్ళీ. కాబట్టి మనకి చెడు మాటలు మాట్లాడదు, ఇతరులను వాళ్ళు చూస్తలేరు కదా అని వాళ్ళను ఆటుమూటు మాట్లాడకూడదు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే మన మోటు మాటలే రాకూడదు, ఇతరులను అస్సలు తిట్టకూడదు. కొంతమంది అయితే ఉత్త పుణ్యానికి ఎప్పుడు వాళ్ళని ఓర్వలేక, వాళ్ళు బాగా ఎదుగుతున్నారు అని వాళ్ళని ఓర్వలేక సాటుకు ముచ్చట్లు పెడతారు. 3 చిక్కలు కలిసి ముచ్చట్లు పెట్టి తిడుతారు, శాపిస్తారు. కానీ అవి మనకు తలువయి, మనలాంటి వాళ్ళకి అస్సలు తగులయి. ఎందుకంటే మనము మన ఇంట్లో వండుకొని మనమే తింటున్నాం కదా. వాళ్ళు అండి ఎవరికి పెడతారో వాళ్ళ తిట్లు వాళ్ళకే తలుగుతాయి. అంటే అండి వాళ్ళ భర్తకు, వాళ్ళ పిల్లలకు పెడతారు, ఆ తిట్లు కూడా వాళ్ళకే తలుగుతాయి, కానీ మనకు తలగవు. అందుకని మనము ఎవరిని తిట్టకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్?